హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాస్త్ర బ్లాగ్. ఈరోజు ఇంట్లో పిజ్జా ఇంత ఈజీగా తయారు చేసుకోవాలో చూపిద్దాము. సో పిజ్జా బేస్ అయితే మీకు బయట దొరుకుతుంది, లేదంటే మీరు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దానికోసం 2 cups ఆఫ్ మైదా, దాంట్లో 1 tablespoon ఆఫ్ ఈస్ట్, 1 tablespoon ఆఫ్ షుగర్, 1/2 tablespoon సాల్ట్ వేసేసి దాన్ని వాటర్తో మిక్స్ చేసేసి ఒక డఫ్ లాగా ఫామ్ చేయండి. సో చపాతీలాగా రోల్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక 15 minutes రెస్ట్ ఇచ్చిన తర్వాత సో ఏదైనా ఒక ప్లేట్ మీరు ఏదైతే బేక్ చేయాలనుకుంటే ఓవెన్లో బేక్ చేసుకోవచ్చు, లేదంటే మీరు స్టవ్ పైన కూడా బేక్ చేసుకోవచ్చు. సో దానికోసం నేనైతే ఒక ప్లేట్ తీసుకున్నాను, ఓ మందపాటి ప్లేట్ తీసుకొని సో దీన్ని పిజ్జా అయితే ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, దీనిపైన అయితే నేను పిజ్జా సాస్ అయితే స్ప్రెడ్ చేశాను. దాని తర్వాత కొద్దిగా ఆరిగానో మీరు ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ రెడ్ చిల్లీ ఉంటాయి కదా, దాన్ని మీరు మిక్సీ పట్టేసి, లేదా ఇంకా దాంట్లో మీరు మిరియాల పొడి కూడా కొంచెం మిక్సీకి వేసారంటే మీకు ఆరిగానో, హోమ్మేడ్ ఆరిగానో తయారైపోతుంది. సో దీంట్లో మనము టాపింగ్స్ వేసుకోవాలి. టాపింగ్స్ వచ్చేసి నేను క్యాప్సికమ్ వేస్తున్నాను ఫ్రెండ్స్. టాపింగ్స్తో పాటు నేను ఆనియన్స్ కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఆనియన్స్ టాపింగ్స్ కూడా వేస్తున్నాను. ఆనియన్స్ ఇలా సో ఫ్రెండ్స్, మా ఇంట్లో చికెన్ ఉంది, సో నేను చికెన్ కూడా స్ప్రెడ్ చేశాను. తర్వాత మనకి ఆరిగానో చేసేసుకొని బాగా స్ప్రెడ్ చేసేసుకోండి. సో నెక్స్ట్ వచ్చి చీజ్ యాడ్ చేస్తున్నాను నేను. సో మీ దగ్గర మోజిలో చీజ్ ఉంటే ఈజీగా అయిపోతుంది. నా దగ్గర అయితే క్యూబ్స్ ఉన్నాయి, సో నేను దాన్ని కట్ చేసేసి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసాను. సో పిజ్జా బేస్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మీరు స్టవ్ పైన కడాయిలో సో మీరు ప్రీ హీట్ అయితే మీడియం ఫ్లేమ్ మీద హీట్ చేసుకోవచ్చు. దాన్ని కూడా చూపిస్తాను మీరు ఎలా హీట్ చేసుకోవాలి. సో ఇలా అయితే కడాయి పెట్టేసుకోవాలి. దీన్ని 5 minutes పాటు ప్రీ హీట్ చేసుకోవాలి. సో ఏదైనా స్టాండ్ ఉంటే ఇలా పెట్టేసేయండి. ఒక 5 minutes ఇక్కడ వదిలేసేయండి, ప్రీ హీట్ చేయండి దాన్ని. ఫ్రెండ్స్, ఇదైతే ప్రీ హీట్ అయింది. సో నేనైతే పిజ్జా ఇలా అరేంజ్ చేసుకుంటున్నాను. సో దీనిపైన లిడ్ కవర్ చేసేసి ప్రీ హీట్లో ఒక 15 minutes దీన్ని బేక్ చేయండి. సో మీ పిజ్జా అయితే రెడీ అయిపోతుంది. నేను మళ్ళీ చూపిస్తాను పిజ్జా రెడీ అయిన తర్వాత. సో బేక్ చేసుకున్న తర్వాత పిజ్జా ఇలా రెడీ అయిపోయింది. సో నేనైతే ఒక వుడెన్ బౌల్లో సర్వ్ చేసుకున్నాను. సో దీన్ని మీరు కటింగ్ చేసుకొని తినేసేయచ్చు. మీ ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఇష్టంగా తింటారు. మీ ఇంట్లోనే ఈజీగా పిజ్జా అనేది తయారు చేసుకోవచ్చు విత్ ఏ లో కాస్ట్ బడ్జెట్. So please subscribe to Sastra Vlogs and follow for more. Bye guys, stay all. సో నెక్స్ట్ పిజ్జా చూడండి, మా ఫ్యామిలీ తింటున్నారు. ఫస్ట్ మా ఆయన అయితే కట్ చేస్తున్నాడు ఆ పిజ్జా. సో టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. కెచప్ కూడా తెచ్చుకున్నారు. అబ్బా, కూల్ డ్రింక్ కూడా ఉందారా మీకు? స్ప్రైట్ కూడా తెచ్చుకున్నారా? సో ఇంకొకటి చిన్న షార్ట్ పిజ్జా కూడా చేశాను. సో మొత్తం 3 pizzas వచ్చాయి. సో మీరు ఇంట్లోనే ఇంత ఈజీగా పిజ్జా చేసుకోవచ్చు. సో మా దేవాంశ్ కూడా ఉన్నాడు. హాయ్ చెప్పు దేవాంశ్. చెప్పండి సార్, టేస్ట్ చెప్పండి, పిజ్జా ఎలా ఉందో. చెప్పమన్నా చెప్పారా? దేవాంశ్ తిని చెప్పు బిడ్డ ఎలా ఉంది. తిన్నావా? సో మా శాస్త్ర టేస్ట్ చేస్తుంది ఇప్పుడు. అమ్మ శాస్త్ర పాప, మా పాప చెప్తుంది ఎలా ఉందో. ఎలా ఉంది బెట్ట? చాలా రోజులు కదా బెట్ట పిజ్జా చేయక. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై గైస్, ఆల్.